హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. చార్మినార్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు సీఎం. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందటంపై రేవంత్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదైనట్లు తెలుస్తోంది, వివరాలేంటి? ఎస్ మాధురి, నిన్న జరిగిన ఏదైతే గుల్జర్ హౌస్లో ఘటన ఉందో ప్రమాదానికి సంబంధించి మొత్తం 17 మంది చనిపోయారని విషయం తెలిసింది. సో ఈ 17 మందికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసుకున్నారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు చెప్పాలి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు జరగాలని చెప్పేసి, ఇప్పటికే విచారణ చేపట్టాలని చెప్పేసి ఇటు పోలీస్ స్టేషన్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఇందులో భాగంగానే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా క్లూస్ టీమ్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి విచారణ చేపట్టాలని ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిగా లోతైన విచారణ చేపట్టాలని చెప్పేసి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఇందులో మానవ తప్పిదం ఉందా లేదా నార్మల్గానే ఈ షార్ట్ సర్క్యూట్తోని జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టి పూర్తిగా రిపోర్టు అందించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇటు చార్మినార్ పోలీస్ స్టేషన్లో భాగంగా 0 ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిందని చెప్పాలి. అంటే బాధితుల కుటుంబాలకు సంబంధించి ఉత్కర్ష్ మోడీ అనే వ్యక్తి దీనికి సంబంధించి కేసు అయితే ఫైల్ చేశారు. ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేపట్టాలి. అసలు దీనికి గల ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అంటే 17 మంది చనిపోయే విధంగా ఇక్కడ ఏం జరిగింది, ఏ విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని, దీనికి సంబంధించిన బాధితులు ఎవరు అని చెప్పేసి కూడా లోతైన విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు కేసు నమోదు చేసుకొని అయితే ఈ చార్మినార్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో చార్మినార్ పరిధిలో గుల్జర్ హౌస్లో ఉన్న ఈ బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్లో ప్రమాదం చోటు చేసుకుందో. ప్రమాదంలో భాగంగా దాదాపు 17 మంది మృత్యువాత పడ్డారు, 17 మంది చనిపోయారు. సో ఈ 17 మంది కూడా మొత్తం ఈ ఏసీ కండెన్సర్ పేలడంతో, ఏసీ కండెన్సర్ పేలిన వెంటనే అక్కడే స్పాట్లోనే 3 చనిపోవడం, ఆ తర్వాత మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తుండగా మృత్యువాత పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే 17 మంది చనిపోయిన తర్వాత మిగిలిన హాస్పిటల్కి తరలించారు. వాళ్ళకి సంబంధించిన మెరుగైన చికిత్స అందించే విధంగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇందులో భాగంగానే ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్, అదేవిధంగా క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సంబంధించిన క్లూస్ టీమ్ అంతా కూడా ఈరోజు దర్యాప్తు మేరకు ఈరోజు విచారణకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మోడీ కూడా ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. నిన్న మొత్తం ఘటనకు సంబంధించి కనుక ఒకసారి గమనిస్తే, ఈ వివరాలకు కనుక వెళ్తే, ఈ ఉదయం సమయంలో అందరూ కూడా నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రపోతున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కండెన్సర్ పేలడంతో, ఏసీ కండెన్సర్ పేలడంతో దాని నుంచి వెలువడిన పొగ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగానే చాలామంది కూడా మృత్యువాత పడిన సిచ్యువేషన్. ఇంత భారీ ప్రమాదం అనేది ఈ మధ్యకాలంలో ఇప్పుడే చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా, ఇటు రాజకీయ నాయకులు, అదేవిధంగా సెంట్రల్ వైజ్, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధికారులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ ప్రమాదానికి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా పాటించారు, అసలు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించారా లేదా, అసలు ఇంత భారీ ఎత్తున ప్రమాదం ఎలా జరిగింది, దీన్ని లోతైన దర్యాప్తు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. అంటే దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ నిన్న వివరాలు
చెప్తున్న ప్రకారం దీనికి సంబంధించి ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిట్ ఎంట్రీ రెండు కూడా ఒకటే ప్లేస్లో ఉండడం, ఎంట్రీ దగ్గరే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడంతో ప్రమాదం అనేది ఎక్కువగా జరిగిందని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం. సో దీన్ని బేస్ చేసుకొని అసలు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా చార్మినార్కి సంబంధించిన పోలీసులు కూడా కేసును నమోదు చేసుకొని దీన్ని సుమోటోగా తీసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పూర్తి వివరాలు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలేంటి, మానవ తప్పిదం ఏమైనా దీంట్లో ఉందా లేదా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా, ఇంతమంది చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకొని పూర్తిగా దర్యాప్తు చేసి ఆ తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మాది